నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని దివ్యాంగుల ప్రయోజనాల కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తార్నాకలో ఏర్పాటు చేసిన సామాజిక అధికారిక శిబిరంలో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడీఐపీ పథకం క్రింద దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలను అందించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులు మానవ వనరులలో అంతర్భాగమని అన్నారు. దివ్యాంగుల సాధికారతకు వివిధ సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని ఆయన తెలిపారు. దివ్యాంగుల సాధికారత కోసం ప్రధానమంత్రి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, దివ్యాంగుల ఆశాజ్యోతి కిషన్ రెడ్డి గారి నాయకత్వం. అక్కడ చూడమ్మా సార్ మంచిగా ఓకే. కిషన్ రెడ్డి గారు మన అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు, మన జీవనం అందిస్తారు. మీ గట్టిగా తప్పని బట్టి అన్న ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా వారి 200వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం తరఫున మన సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సనత్ నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళకు కావలసినటువంటి బ్యాటరీతో నడిచేటువంటి ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, ఇయరింగ్ ప్యాడ్స్, స్టిక్కర్స్, సెల్ ఫోన్స్, ఈ రకంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి వస్తువులు కావాలన్నా అవన్నీ ఈరోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సుమారు 2 కోట్ల విలువైనటువంటి వస్తువులు సికింద్రాబాద్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దివ్యాంగుల కోసము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి ఆదేశాలతో నిర్వహిస్తూ ఉన్నాము. ఎందుకంటే సమాజంలో మరి ఎవరినైనా ముందు చేయూతను అందించి ఆదుకోవాలి అంటే అందరికంటే మొట్టమొదటగా చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తి దివ్యాంగులు. అందుకే ప్రధానమంత్రి అంటారు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు చిట్ట చివర కాదు, చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తికి మొట్టమొదట మనం సహకారం అందించాలని. అందరికీ అన్ని రకాల అవయవాలు ఉంటాయి. భగవంతుడు కొంతమందికి దురదృష్టం అవయవ లోపంతో దివ్యాంగులుగా ఉంటారు. కాబట్టి వాళ్లకు మనము సమాజము, ప్రభుత్వము అందరూ కూడా చేయూతను అందించాలి. నాకు తెలిసి తల్లి ఉన్నంత వరకే దివ్యాంగులను చూస్తుంది. తల్లి లేనప్పుడు దివ్యాంగులను చూసేవారు సొంత అన్నలు కానీ తమ్ములు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు చూడరు. కాబట్టి అలాంటి దివ్యాంగులందరికీ
సమాజమే అండగా నిలబడాలి, సమాజమే వాళ్ళకు చేయూతను అందించాలి, వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈ బాధ్యత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా తీసుకున్నది. రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేటువంటి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లలో 3 నుంచి 4% నరేంద్ర మోడీ గారు పెంచారు. గతంలో వాళ్ళని అనేక రకాలుగా అవమానం చేసేటువంటి వాళ్ళు, దివ్యాంగుల పేరు మీద సవ్యాంగులను తిట్టేవాళ్ళు. సవ్యాంగులను దివ్యాంగుల పేరు మీద తిడితే దివ్యాంగులే ఈరోజు అవమానాలకు అవహేళనకు గురయ్యేటువంటి వాళ్ళు. అందుకే ఈరోజు వాళ్ళు ఎక్కడ కూడా ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో ఆ రకంగా ఈరోజు దివ్యాంగులు ఎవరైనా విమర్శించినా వాళ్ళ మీద కేసు పెట్టేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చట్టాలు తీసుకురావడం జరిగింది. దివ్యాంగుల కోసం అన్ని రకాల వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దివ్యాంగులకు సంబంధించి బస్ స్టాండ్లలో, ఆఫీసులలో, రైల్వే స్టేషన్లలో, పెద్ద పెద్ద కాంప్లెక్స్లలో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి వసతులు, వాళ్ళ వీల్ చైర్ వెళ్ళడానికి కానీ, వాళ్ళ ప్రత్యేకంగా క్యూలో నిలబడడానికి కానీ, ప్రత్యేకంగా డిజబుల్డ్ ఛాలెంజ్ ఉన్నటువంటి వాళ్ళకు టాయిలెట్స్ కానీ అంతటా కూడా ఏర్పాటు చేస్తున్నాము. దానికోసం కూడా కోట్లాది రూపాయలు మోడీ గారి ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది.